ఎట్లా అనిపిస్తుంది ఇక్కడికి? అందరికీ శరణార్థి. ముందుగా నా పేరు రమేష్ స్వామి కంసన్పల్లి. మేము అమ్మవారి కళ్యాణానికి ప్రతిసారి వస్తాము. షాద్నగర్ మాది కంసన్పల్లి. అమ్మవారికి ప్రతిసారి తలంబ్రాలు తీసుకొని వస్తాం మేము. మాకు చాలా సంతోషం ఉంది. దేవాదాయ శాఖ మంత్రుల నుంచి మాకు ప్రత్యేక క్యూ లైన్ ఇచ్చారు, అలాగే పాసులు గిడంగా ఇచ్చారు. అందరికీ అమ్మవారి ప్రొటెక్షన్ ఉండాలని కోరుకుంటున్నాను. పాసులు అందరికీ ఇవ్వలేరు, కొంచెం పెద్దవాళ్ళకి ఇచ్చారు. అందరినీ అలో చేయాలంటే గిడంగా ప్లేస్ సరిపోదు కదా. పాస్ అంటూ మాకేం లేదు, కాకపోతే మేము ప్రతిసారి వస్తాం కాబట్టి పంపించేసాం. అందరూ కూడా ప్రతిసారి వస్తామని చెప్తూ ఉన్నారు అమ్మవారికి, కానీ ఇంకోటి ఇక్కడ ప్లేస్ సరిపోదు కదా మేడం, అట్లా అని అందరికీ పంపడం లేదు. అక్కడ కళ్యాణం అయిపోయినాక విఐఎస్పీ అందరూ వెళ్ళిపోయినాక మళ్ళీ అందరికీ దర్శనం ఇస్తామని క్యూ లైన్ అందరికీ ఏర్పాటు చేశారు. టైమింగ్ గిడంగా ఉంది. మీటింగ్లో చెప్పారు మా అందరికి క్షణార్థి. నా పేరు అడగుట వెంకటస్వామి, సికింద్రాబాద్ మాది. నేను గత 12 సంవత్సరాలు రావడం ఇట్లా అమ్మవారి కళ్యాణానికి. ఫస్ట్ అమ్మవారి కళ్యాణం గర్భగుడిలో అయ్యేది, లోపల మండపంలో అవుతుంటే మేము అందరం చుట్టుపక్కల అక్కడే కూర్చునేది. ఇప్పుడు బయటికి రావడం కూడా 9 సంవత్సరాలు అవుతుంది కాబట్టి, ఎందుకంటే అందరికీ పాసులు ఇస్తే పాసుల వల్ల లొల్లి పంచాలి బాగా అవుతుందని చెప్పి పాసులు ఇవ్వకుండా మాకు 1 నుండి 4 వరకు టైమింగ్ ఇచ్చారనమాట దర్శనానికి. 3 అవర్స్. ఆ 3 అవర్స్లో మేము దర్శనం చేసుకోవాలి అట్లా అని. అందుకనే మాకు పాసులు ఇవ్వలేదు ఈసారి. అందరికి క్షణార్థి. అందరికీ పంట పైరు మంచిగా కావాలంటే వానదేవుడు రావాలి, అమ్మవారి కళ్యాణం వాన పడుతుంది. మంచిగా పంట పైరు మంచిగా అన్ని అయ్యి మనకు సుఖశాంతులు అందరూ మంచిగా ఉండాలి. గంగాదేవి రావాలి, అదే మా కోరిక అందరికీ. బలగడెళ్ళ మాకు నేను 10-15 సంవత్సరాల నుంచి వస్తున్నానండి. నేను చిన్నప్పటి నుంచి ఇక్కడికి వస్తాను. కళ్యాణ ఉత్సవాలు అంటే అవి ప్రతి సంవత్సరం లెక్క కాకుండా ఈ సంవత్సరం పోలీస్ అన్ని మంచిగా ఉన్నాయి. మా గురించి ట్రాన్స్జెండర్స్ సంబంధించి అన్ని మంచిగా చేస్తున్నారు. లేదండి, బయట ఆపేసి పంపిస్తున్నారు, చాలా మంది బాధపడుతున్నారు జోగినీలు. దీనికి సంబంధించి మరి మీరు ఏం చెప్తారు? మాకైతే మంచి పంపించారు. పాసెస్ ఉన్నాయా? మాకు పాసెస్ మేము ఇక్కడ మన ఓన్ కాబట్టి ఇక్కడ గుడికి తరపున కాబట్టి కొంతమందిని పంపిస్తున్నారు, కొంతమంది ఎందుకు ఆపేస్తున్నారు? కొంతమందికి పాసెస్ లేకుంటే కూడా పంపివ్వట్లేరు. ఉందండి. అంటే ఇక్కడ ఏమైందంటే ఇప్పుడు కొంతమంది మెయిన్ క్యారెక్టర్లను చూసుకొని పంపిస్తారు, కొంతమందిని వదిలేస్తారు. చాలా బాగా అనిపిస్తుంది, బాగా రిసీవింగ్ ఉంది. రాణిస్తున్నారంటే 5 మందికి ఎంట్రీ ఇచ్చారు, వాళ్ళు కూడా ఇచ్చినంత వరకు చేస్తారు. అన్ని చేయాలంటే ప్లీజ్ ఇప్పుడు మహాసంకల్పం అనేటువంటి ఒక సంకల్పాన్ని అయ్యవాళ్ళందరూ కూడా పఠించబోతూ ఉన్నారు. ఇంటికాడ నీ ఫోన్ ఉంది కదా, ఏడా పిల్ల ఉందా ఇంట్లో? ఇంటి తాళం లేదా? సుశీలాయ
ओम ह्रीं भौत्रीं नाम्नीं साक्षात् लक्ष्मी स्वरूपिणीं कन्याम् अत्रे भौत्राय पुत्राय साक्षात् लक्ष्मी नारायण स्वरूपाय वराय हिरण्यगर्भः समवर्तताग्रे भूतस्य जातः पतिरेक आसीत्